శృతి, రవి వాళ్ళు ఇంటికి వస్తారు. వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ ఉన్న సత్యం, ప్రభావతి వాళ్ళు అయితే కింద కూర్చుంటారు. అది చూసి రవి అయితే ఏంటి నాన్న ఇలా కింద కూర్చున్నారేంటి అని చెప్పి రవి అడుగుతాడు. అది విని అక్కడ ఉన్న మనోజ్ ఇలా అంటూ ఉంటాడు, ఇవాళ నుండి అమ్మ నాన్న బయటే ఇలా కిందే పడుకుంటారా అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న రవి అయితే ఒక్కసారికి షాక్ అయిపోతాడు. ఎందుకు అని చెప్పి అడగగానే బాలు అయితే మీరు చేసిన దరిద్రానికి అమ్మ నాన్న బయట ఉండవలసి వస్తుంది అని చెప్పి రవి అక్కడ ఉన్న బాలు అంటాడు. అది విని అక్కడ ఉన్న శృతి అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నారు, మేము చేసిన దరిద్రం ఏంటి, అసలు మేము చేసిన తప్పేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అవును మరి వాడు లేనిపోని వాళ్ళందరినీ కూడా వెంటేసుకొని వస్తే మా అమ్మ నాన్న ఇలా బయట ఉండవలసి వచ్చింది, ఏం చేస్తాం మరి అని చెప్పి బాలు అంటాడు. అది విని అక్కడ ఉన్న శృతి అయితే మైండ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్పి బాలుతో అంటుంది. అయినా సరే ఇలాంటి పని చేసినా ఇలాంటి తప్పు చేసినా అది ఎవరో కాదు, దీని అంతటికీ కారణం అంకులే. అంకుల్ ఆ రోజుల్లో ఈ ముగ్గురికి కలిపి 3 రూములు కట్టిస్తే బాగుండు, కానీ అంకుల్ అలా కట్టించకపోవడం వల్ల అంకుల్దే తప్పు, అందుకే అంకుల్ ఇలా బయట ఉండడం తప్పులేదులే అని చెప్పి శృతి అంటుంది. అది విని రవి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. దాంతో బాలు అయితే శృతితో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఎవరివే నువ్వు, మా నాన్నని అనడానికి నువ్వెవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని శృతి అయితే మీ నాన్నని అనడానికి కాదు, అసలు రవి కన్న తండ్రేనా అసలు అతను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో బాలు అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావంటే, అవును ఒక్కసారైనా సరే రవిని తన కన్న తండ్రిలా చూసారా, అలా అస్సలు చూడలేదు, నాకు పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను, రవిని ఒక్కసారి కూడా కన్న తండ్రిలా చూడలేదు, తన కన్న కొడుకులా చూసుకుని ఎప్పుడైనా సరే ప్రేమగా దగ్గరకు తీసుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది.